అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా అన్నా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాట మనందరినీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పేటువంటి మాట. ఒక్కొక్కసారి కొన్ని మాటలకు ప్రసంగాలే బాగుంటాయి, కానీ మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకంటే ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా ఆ కలవరపడే హృదయాన్ని, ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని చాలాసార్లు ఓదార్చడం కష్టమవుతుందండి. అయినా కూడా దేవుని వాక్యము ఈ ఉదయకాలము నిన్ను ఆదరించటానికి, నిన్ను ఓదార్చటానికి, నిన్ను సమాధానపరచటానికే ప్రయాసపడుతూ ఉన్నది. కలవరం అనగా హృదయం యొక్క కలవరం, బాధ, దిక్కు తెలియని స్థితి, ఓదార్పు పొందలేనటువంటి పరిస్థితి, ఎన్నో రకాలుగా చెప్పచ్చు. ఈ కలవరము ఈ దినాలలో తారతమ్య భేదం లేదండి. అందరికీ కలవరాలు ఉన్నాయి, బాధలున్నాయి, సమస్యలున్నాయి. అది వాళ్ళకే ఆ బాధ యొక్క విలువేంటో తెలుస్తుంది. మనిషిగా నేను ఈ ప్రసంగాన్ని లేదంటే ఈ వాక్యాన్ని మీకు బోధించి మిమ్మల్ని మీ కలవరం నుండి సమాధానం పరచలేకపోవచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రం నిన్ను తప్పనిసరిగా నీకు సమాధానం ఇస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు. నీ కలవరం నుండి ఆయన నిన్ను తప్పించి నీకు నెమ్మదినిస్తాడు. ఇది మాత్రము నీవు ఖచ్చితంగా విశ్వాసం ఉంచవలసిన మాట. అందుకే ఏంటి ఆ విశ్వాసము అనంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆయన నీతో మాట్లాడుతున్న మాట, ఆయన మీతో ఉండును, మీలో నివసించును అని మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి నువ్వు నమ్మాల్సింది, నువ్వు ఎంత కలవరంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, దుఃఖములో ఉన్నా, మొట్టమొదట నీవు యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. రెండవదిగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, మిమ్మును అనాథులుగా విడువను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు కలవరంలో ఉన్నావు, నీ హృదయం నిన్ను బాధ పెడుతూ ఉంది. అది ఏ పరిస్థితి కావచ్చు, అది ఎటువంటి శోధనైనా కావచ్చు, నీ కుటుంబంలో దుఃఖమే కావచ్చు, మరణమే కావచ్చు, వ్యాధే కావచ్చు, ఎడబాటు కావచ్చు, ఏదైనా సరే నీవు నమ్మాలి, యేసయ్య నాతో ఉన్నాడు, నన్ను ఎప్పుడు కూడా అనాథగా విడువడు అని దయచేసి మీరు నమ్మాలి. అప్పుడే ఈ వాక్యము నీలో నీతో పనిచేయటానికి సంసిద్ధంగా ఉంటుంది. అందుకే ఒకరోజు యేసయ్య మత్తయి సువార్త 9:22లో మనం చూస్తే, యేసు ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను అని మాట్లాడుతూ ఉన్నాడు. రక్తస్రావం కలిగిన ఆ స్త్రీని ఆమె భయపడుతూ యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును తాకింది. యేసయ్య అంత కలవరంలో కూడా ఆమె హృదయం ఎంతగానో మరి కలవరపాటుకు గురైంది. అయినా కూడా యేసయ్య అక్కడ ఆమెను గద్దించలేదండి, అక్కడ ఆమెను శిక్షించలేదండి, ఆమెను విసుక్కోలేదండి. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాలంలో ధైర్యము చెడి కూలిపోయి ఉంటున్నావా, కృంగిపోయి ఉంటున్నావా? నీ హృదయంలో ఉన్న కలవరముతో నువ్వు ఉదయకాలం అంగలారుస్తూ ఉంటున్నావా? యేసయ్య నీతో చెబుతున్న మాట, కుమారి, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బాగుపరుస్తుంది, నిన్ను సరిచేస్తుంది అని మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎంతో నమ్మదగిన వాడు,
నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు. ఉదయకాలం ధైర్యం వహించి ఆయనతో నీవు నడవమని ప్రభువును బట్టి నిన్ను నేను వేడుకుంటూ ఉంటున్నాను. అదే సమయంలో లూకా సువార్త 7:13 మనం చూస్తే ఇక్కడ కూడా యేసయ్య నాయీను అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊరి బయటనే ఒక పాడె మోయబడుచు గ్రామంలో నుండి బయటికి వెళుతూ ఉన్నదండి. అక్కడ పరిస్థితి చూస్తే అక్కడ ఆ తల్లికి ఒక్కడే కుమారుడు, అతను చనిపోయి ఆడి మీద తీసుకొని పోబడుతూ ఉన్నాడు. అక్కడున్న మాట చూస్తే నేను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏంటి ఆ వాక్యం అంటే, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడెను అని మాట్లాడుతున్నాడండి. అవును సహోదరుడ సహోదరి, ఈ ఉదయకాలం నీ హృదయం భారముతో ఉన్నదా? నీ హృదయం కలవరముతో ఉన్నదా? నీ పరిస్థితులన్నీ కలవరముతో ఉన్నాయా? దయచేసి బాధపడద్దు. యేసయ్య ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాట నిన్ను చూసి కనికరపడుతూ ఉన్నాడు. దయచేసి ఆ కనికరానికి నువ్వు పాత్రుడు కమ్మని నేను నిన్ను వేడుకుంటూ ఉన్నాను. అదే సమయంలో మనం చూస్తే మార్కు 5:36 యాయీరు కుమార్తెని యేసయ్య స్వస్థపరిచే ఆ సమయంలో యాయీరుతో మాట్లాడినటువంటి మాట, ఇగో యాయీరు, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా, నిన్ను అధైర్యపరిచినా, అసంతృప్తి పరిచినా, దయచేసి నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు భయపడవద్దు అని మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలంలో యాయీరుతో మాట్లాడిన యేసు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. నీ హృదయం కలవరముతో ఉన్నదా? యేసయ్యందు నమ్మిక ఉంచు. కేవలం మనం మాత్రమే కాదండి, నీవు మాత్రమే కాదు. ఈ ఉదయకాలం కలవరపడి ఎంతగానో దుఃఖిస్తూ ఉంటున్నది. యోహాను సువార్త 16:33 చూస్తే, లోకములో మీకు శ్రమ కలుగును, యేసయ్యను నమ్ముకున్నామండి, అయినను మాకు కలవరాలే, కష్టాలే అని బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. యేసయ్య మీతో మాట్లాడుతున్న మాట, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసయ్య కూడా మనలాగే ఎంతో కలవరపడ్డాడు, ఎంతో శ్రమ అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. అయినా వాటన్నింటినీ యేసయ్య జయించాడు. అందుకే ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. కలవరపడవద్దు, అధైర్యపడవద్దు, ధైర్యముగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఎప్పటికీ అనాథులుగా విడువను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అటువంటి ధైర్యము, ఆ కలవరాన్ని ఎదుర్కొనే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో నీకు అందించునుగాక. యేసయ్య కృప నీకు నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్.